ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్ద దిక్కు, బీసీ నాయకుడు అంగర రామ్మోహన్ రావు గారు. అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా పార్టీని దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. మీరు ఎన్టీఆర్ ఏ విధంగా ట్రీట్ చేసేవాడు పార్టీని? టీఆర్ గారిని అంటే ఆయన ఒక దేవుడి కింద చూసేవారండి. మాస్ పార్టీగా పుట్టిందంటే కేవలం ఎన్టీఆర్ గారు వాళ్ళే. పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తప్పు చేస్తే అని యాక్షన్ తీసుకునేవాడు అండి, లేకపోతే చూసి చూడట్టు వదిలేసేవాడా? ఎన్టీఆర్ ఆయన టైంలో కొద్ది కూడా ఆలస్యం చేసేవారు కాదు. యాక్షన్ ఎప్పుడు కూడా సీరియస్గా ఉండేది ఆయన. రంగా హత్య కేసు ఎన్టీఆర్ గారి పాత్ర ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు, అది అలా ప్రతిపక్షం ఉపయోగించుకుంది. ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి సెంటిమెంట్ని తీసుకురావాలి. కాపుల్లో ఈ అభిప్రాయం కలిపితే కాపు ఓటు బ్యాంక్. ఇప్పుడు ఇంకా అతని మీద ఆ మచ్చ ఉండిపోయింది కదండి బాబు గారి మీద. సొంత మామని ఎన్నుకోటు పోటీ చేయడం. ఆయన మరి పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ గారు కదా. కేవలం లక్ష్మీ పార్వతి అనే ఒక దుష్టశక్తి రావడం వల్ల ఎన్టీఆర్ గారికి ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్ద దిక్కు, బీసీ నాయకుడు అంగర రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. ఎలా ఉంది సార్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి? ముఖ్యంగా నర్సాపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. పార్టీ పరిస్థితి బాగానే ఉందండి. అంటే మీరు 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా పార్టీని దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. మీరు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు మీకు పూర్తిగా వంటబెట్టున్నాయి కాబట్టి అప్పుడు ఎన్టీఆర్ హయాంలో పార్టీ ఏ విధంగా ఉండేది చెప్పండి. ఎన్టీఆర్ ఏ విధంగా ట్రీట్ చేసేవాడు పార్టీని? టీఆర్ గారిని అంటే ఆయన ఒక దేవుడి కింద చూసేవారండి. ఒక జనం సినిమాలో రాముడు కృష్ణుడి కింద చూసి ఆయన కూడా భగవంతుడే అనే దాని మీదే చాలామంది ఆయన ఆ ధోరణిలో చూసేవారు ఎన్టీఆర్ గారిని. ఆయన ఆ ఫేస్, ఆ వాల్యూ అది ఉండేది. ఆ రోజుల్లో మాస్ పార్టీగా పుట్టిందంటే కేవలం ఎన్టీఆర్ గారు వాళ్ళే. మాస్ అట్రాక్షన్. ఎక్కడికి వెళ్ళినా వేలతో లక్షల్లో నెగ్గేసేవారంటే డబ్బులు పైసా ఖర్చు లేదు. ఇప్పుడు ఇంకా ఖర్చు ఉంది, ఆ రోజుల్లో ఖర్చు లేదు కదా. అసెంబ్లీ ఎలక్షన్ ఎంత ఇప్పుడు 1983 ఎన్టీఆర్ ఏ ఖర్చు లేదు. జెండా, నేను పార్టీలో పుట్టినప్పుడు నుంచి ఉన్నాను, జెండా అడిగితే ఇస్తే చాలా సంతోషం. అంతే, జెండా కావాలి మాకు అంతే. అప్పుడు ఈ డబ్బులు ఇవ్వటాలు అసలు ఏమీ లేదండి. లెక్కర్ పంపిణీ లేదు. ఈ సంస్కృతి 2001 నుంచి ఎక్కువైపోయిందండి. 2001 నుంచి. అంతకుముందు డబ్బులు అనేది లేదు జెండాలో, అంతే. ఇంకా అవసరం అయితే ఇప్పుడు ఇక్కడ అల్లు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకి రూపాయలు దండ వేసేవారు కొన్ని విలేజ్ల్లో. అప్పట్లో పార్టీ మీటింగ్ బహిరంగ సభ ఎన్టీఆర్ వచ్చిన వాళ్ళు కాళ్ళే వచ్చేసేవారండి. స్వచ్ఛందంగా పెట్రోల్ డబ్బులు ఎవరు పెట్రోల్ ఇవ్వటం కానీ అది ఏమీ లేదు. ఎవడ భోజనం తినేవాడు అన్ని అసలు ఎవరు ఏది ఆశించేవారు కాదు. అదొక మూమెంట్ వచ్చేసింది. అలాగే ఎంతకాలం నడిచిందండి ఆ మూమెంట్? 83, 86 మరి 94 వరకు కూడా ఉందండి. 94, 99లో కూడా కొంచెం కేటర్ బాగానే వచ్చేసేవారు. డబ్బు లేకుండా కొట్టేశారండి. డబ్బు లేకుండానే 2004 కాడి నుంచి డబ్బు ప్రారంభమైపోయిందండి. అంటే ఎవరు ప్రారంభించారండి? ఇది కాంగ్రెస్ ప్రారంభించిందా? ప్రారంభించింది. ఇంకా వాళ్ళు చేసాక ఇంకొకటి కూడా చేయవలసి వస్తుంది కదా. టీడీపీ కూడా ప్రారంభించింది. వాళ్ళు చేసాక ఒకటి చేస్తున్నప్పుడు ఇంక రెండో కూడా చేయకపోతే మనం నెగ్గమేమో అనే భయం వస్తుంది. ఆ భయం కొద్దిదైనా చేస్తారు. మరి మొదట్లో అయితే డబ్బు ప్రభావం ఏమీ లేదు. మీకు చాలా మంది ఎమ్మెల్యేలు నోట్ అంటే మీరు విన్నారు, 10,000, 5,000 అని. అలా నేను కూడా 87లో మండల ప్రెసిడెంట్గా పోటీ చేస్తే డైరెక్ట్ ఎలక్షన్లో ఒక 15,000 కూడా ఖర్చు అవ్వలేదు నాకు. ఒక కారు ఎట్టుకు తిరిగి అంతే. మీ పరిచయం ఎవరు సార్ 87లో? మీ పరిచయం అపోజిషన్ ఎవరు మీకు? అపోజిషన్ ఇక్కడ వేండ్ర వెంకటనారాయణని బాగా డబ్బులు ఉన్నాయని. ఆయనకి ఆ రోజుకే 30 ఎకరాల పొలం ఉంది. కాంగ్రెస్ అండి? కాంగ్రెస్.
మీరు టీడీపీ సింబల్ మీద టీడీపీ సింబల్ సైకిల్ గుర్తే. అంటే ఇక్కడ మీరు తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప గారు, బండారు ఆయన సత్యనారాయణమూర్తి గారు, విశాఖ మీరందరూ మాడుగుల ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఆయన తొలి ఎంపీపీలు. అంటే మండల వ్యవస్థ వచ్చాక ఆయన నరసరాపేట నిన్న వెళ్ళారు సీఎం గారు, అక్కడ కూడా రమణరావు అని నాతో జడ్పీ వైస్ చైర్మన్ అది చేశాడు ఆయన. చాలా మంది అప్పుడుగా ఉన్నవాళ్ళు చాలా పైకి ఎదిగారు. ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్న సమయంలోనే ఈ నాదండ భాస్కరరావు గారు సంక్షోభం వచ్చింది కదండి, ఏమైందండి? ఎందుకు జరిగింది అసలు? అప్పుడు ఈయన ఎందుకు ఎన్నుపోటు పొడిచాడు అతను? అంటే పార్టీ పెట్టడంలో అతను కూడా వన్ ఆఫ్ ది మెంబరే. నాదండ భాస్కరరావు గారు, ఎన్టీఆర్ గారు కలిసి అనుకుని పార్టీ పెట్టుకున్నారు, కలిసి ఉన్నారండి. సడన్గా ఏం జరిగిందంటారు అక్కడ? ఏం జరిగిందంటే ఆయన ఫ్రీగా ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన దగ్గరికి కూడా వెళ్తా ఉండేవారు మంత్రిగా. ఓహో, అప్పుడు నారాయణ భాస్కరరావు గారు మంత్రి అండి? మంత్రి, చాలా కీలకమైన మంత్రి ఆయన. ఏదైనా వీళ్ళు కొంతమంది ఎన్టీఆర్తో కాకుండా ఆయన చేత పని చేయించుకుని వచ్చేసేవారు ఆ రోజుల్లో. ఓహో, అంటే ఒక షాడో సీఎంగా ఆ టచ్లో ఆయన పెట్టుకున్నాడు. టచ్లో పెట్టుకుని ఈయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకి లోన ఈ దుర్బుద్ధులు అనేది అనుకోవాలి, అది పుట్టింది. మరి ఒక సంవత్సరంలో ఎన్టీఆర్ గారిని పడగొడతామంటే చాలా దారుణం. అలాగే సార్, ఇప్పుడు భాస్కరరావు గారికి సీఎం అవ్వాలనే కోరిక, కమ్మాస్ అందరూ కలిపి ఎన్టీఆర్ అయితే సుఖం లేదు, మన కమ్మాస్కి ఏం చేయట్లేదు, మాస్ లీడర్ అయిపోయాడు, మాస్కే చూస్తాడు అని ఏమన్నా పెట్టారా? అది మా వరకు తెలియదండి. మీద ఏ అభిప్రాయం కలిగిందో ఆయన నిర్ణయం మాత్రం తప్పని ప్రజలు రుజువు చేశారు కదా. ఎక్కిన 1 yearలోనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మరి నెల ఉద్యమం నడిచింది దింపేసినప్పుడు. అలాంటి వాళ్ళందరూ కూడా రోజు ట్రాక్టర్ లారీ వేసుకుని తిరిగిపోవడం. నెల చేశారండి ఉద్యమం. రోజు మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ వేసుకుని మా ఊరి నుంచి తిరగడమే. అంటే ఎలాగండి? అంటే డోర్ టు డోర్ వెళ్ళి ఆయన కృష్ణ అంతా ఎవరో వారు గవర్నర్ ఉన్నాడు కదా, రామ్లాలా ఆయన బొమ్మను తగలేయడం ఆకార్ని. కాన్స్టిట్యూన్సీ అంతా తిరిగి రావడం, నినాదాలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని. ఆనాడు దానికి కారణమైన ఇందిరాగాంధీని కూడా తిడతా మేము కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు మా ఒక విలేజ్ కాదండి, అన్ని విలేజ్ల్లో కూడా విప్లవం వచ్చింది. అప్పుడు మీరు మంచి మంచి యంగ్ అంటే నేను ఆయన దింపేసినప్పుడు మేము ఇక్కడ 2 విలేజ్లు కుమ్మచెక్కల, వాలమర్రు, మా కాపురం ఒక లారీ మీద వెళ్ళాం. గుడివాడి కాడికి వెళ్ళి పులిహోర పొట్లాలు పంచుకున్నాం. నైట్ ఎక్కడో బెంజి సర్కిల్ ముందు ఎక్కడో 4-5 కిలోమీటర్ల ముందు దింపేశారు. అవన్నీ వచ్చేటడికి మార్నింగ్ 9 అయింది. కంకర్ లారీలో నా ఒళ్ళంతా కూడా కంకర్ లారీ అయిపోయింది, కంకర అయిపోయింది. నేను ఆ లారీ కూడా రోడ్డు మీద దింపుతానంటే మా ఇంటికాడ దింపు నాయన, ఇక్కడ దిగను నేను, కంకరే ఒళ్ళంతా కంకరాన్ని. అలా రకంగా మాకు ఎన్టీఆర్ అంటే ఇంకా అది పిచ్చి మాకు. పొలిటీషియన్ ఎలా ఉన్నా సినిమాల్లోనే ఎన్టీఆర్ గారు అంటే తండ్రి సాట్ని మా కొబ్బరి తోటలు అయ్యి ఉన్నాయి, 4 కొబ్బరికాయలు తీసి అంటే మాకు అనకూడదు పాలేరులు అనేవారు. వాళ్ళు తీసి ఆ 4 కొబ్బరికాయలు అమ్మి ఇక్కడ మార్నింగ్ షో, మళ్ళీ మ్యాట్ని 2 షోలు చూసి దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ కూడా. అలా అంతా పిచ్చిగా ఎన్టీఆర్ అంటే మేము ఫ్యాన్స్ లో లేవు, కానీ ఆయన అంటే బాగా నటుడుగా అభిమానం. అభిమానంతోనే మేము వెంటనే భాస్కరరావు గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు ఇతను ఏమన్నా బైపాస్ సర్జరీ కానీ యూఎస్ బైపాస్ సర్జరీకి వెళ్ళారు కదా, అమెరికా వెళ్ళారు ఈయన. ఆ టైంలో వైద్యానికి వెళ్తేనే ఆ సమయంలో ఇతను మరి మొన్న ఏదో ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన అలా చేయాలనలేదు, ఏదో జరిగింది అంట భాస్కరరావు గారు చెప్పాడు. ఆయన ప్రతి ఇంట్లోనే కూడా ప్రతి ఇంట్లో చెప్తా ఉంటాడు. అవునవును. అప్పుడండి భాస్కరరావు గారికి సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో? పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు స్మాష్ అయిపోయారు. మా కోట భాస్కరరావు మా ఎమ్మెల్యే, ఆసంట ఎమ్మెల్యే, ఆయన సంతకం పెట్టాడు, ఆయన వెళ్ళాడు. ఏమన్నా డబ్బు ఇచ్చారంటండి వీళ్ళకి? ఏం జరిగిందనేది తెలియదండి, కానీ వెళ్ళి వాళ్ళ లైఫ్ లేకోకుండా కొంతమందికి ఇంకా మళ్ళీ టికెట్లు అనేది ఇవ్వలేదు. కొంతమందిని మళ్ళీ వెళ్ళాక కూడా తప్పు జరిగిందని ప్రాధాయపడ్డారండి అని అనేవారు. కొంతమంది మళ్ళీ తప్పు జరిగిందని మళ్ళీ ఇటు వచ్చి జాయిన్ అయిపోయారు. ప్రజా ఉద్యమం చూసి కూడా భయపడిపోయారు. కానీ ఎన్టీఆర్ గారు ఎలా రియాక్ట్ అయ్యాడండి? భాస్కరరావు గారు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు, అక్రమంగా అతనికి సపోర్ట్ చేశారు, సరే అక్కడ ఏదో జరగలేదు, మళ్ళీ వచ్చారు, ఎలక్షన్కి వెళ్ళాడు ఇతను, అంతే కదండి. నాకు న్యాయం చేయండి 86లో ఆయన. ఎందుకంటే ఇటువంటి
కల్మషం అయిపోయింది, కొంతమంది అటు సంతకాలు ఎట్టారు, ఇవన్నీ ఫ్రెష్గా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా తీర్పును కోరాలని ప్రజల్లోకి వచ్చాడు. మళ్ళీ వన్ సైడ్ మెజారిటీ వచ్చింది. అవునండి, అప్పుడు టికెట్లు వీళ్ళకి ఏమైనా ఇచ్చాడండి భాస్కర్ రావు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆసంట ఎమ్మెల్యే గారు ఆయన పేరు కోట ఇవ్వలేదు. ఆ రోజుని అంకిం ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళు కొద్ది డిఫర్ అయ్యారంటే మేము విన్నాం కథ. ఎంతవరకు వాస్తవం? అంకిం ప్రభాకర్ రావు గారు ఆ రోజుని కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొస్తే మళ్ళీ ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని వచ్చి ఆయనే సీట్ పోటీ చేయననే పరిస్థితి కూడా వచ్చింది. అంకిం ప్రభాకర్ కృష్ణా జిల్లాలో ఒక బీసీ లీడర్. ఆయన కొంచెం ఆ సీట్ల కాడే విభేదించి తన సీట్ను కూడా వదిలేశాడు, కాగిత వెంకటరావు గారికి ఇచ్చారు. ఎన్టీఆర్ తో విభేదించాడండి. అంటే అతను తర్వాత జాయిన్ అయ్యాడు, వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ముందు మాత్రం విభేదించారు. ఆయనకి ఆ రోజుల్లో ఇంకా పోటీ చేసే అవకాశాలు ఉన్నా మళ్ళీ కాగిత వెంకటరావు గారు ఎంటర్ అయ్యాక కాగిత వెంకటరావు కంటిన్యూ అయ్యారు. అయితే ఎన్టీఆర్ అయితే ఈ ఎవరైతే భాస్కరరావు గారికి సపోర్ట్ చేశారో వాళ్ళకి బీఫార్ ఇవ్వటం కానీ 86లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం కానీ ఏమీ చేయలేదండి అతను. అది కానీ బీఫార్మే తీసేశారు, రద్దు చేసాడండి. వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకున్నారండి పార్టీ ఫిరాయింపు. అంటే అప్పట్లో కక్ష సాధించే ధోరణి అయితే లేదు. కక్షదారులు లేదు. 86లో మళ్ళీ సీఎం అయిపోయాడు. అవును, 84లోనే. 84లో అంటే అతను 84లో తొలిసారి సీఎం అయ్యాడు. 83 తొలిసారి. ఓహో, 82 పార్టీ పెట్టాడు. 83లో తొలిసారి అయ్యారు. ఈ 84లో మళ్ళీ రెండోసారి అయ్యారు. బై ఎలక్షన్ కింద లెక్కండి అది. రద్దు చేసుకుని వెళ్ళారు. మళ్ళీ మంచి మెజారిటీ వచ్చింది. అది ఈ కమ్యూనిస్టులు వీళ్ళు కూడా బలపరిచారు బాగానే. మొదటిసారి కమ్యూనిస్టులు బలపరచలేదు. 83లో కమ్యూనిస్టులు లేరండి ఎన్టీఆర్? 83లో ఏదో సీట్ల కాడ ఏదో కొద్ది అభిప్రాయ భేదాలు వచ్చినాయి. 84లో ఆ ఉద్యమంలో వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేశారు. సానుభూతి బాగా వచ్చేస్తుంది అంటారు. సానుభూతి బాగా వచ్చింది. వెనకాల చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన వెంకయ్య నాయుడు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు సపోర్ట్ చేశారు. ప్రెస్ బాగా చేసింది ఈనాడు. ఏంటైనా ఇందిరాగాంధీ ఈయన్ని అలా చేయడం, ప్రజాస్వామ్యాన్ని భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని. అంటే నాదెండ్ల భాస్కరరావు గారు ఇందిరాగాంధీ గారు ఏమైనా టైఅప్ అయ్యారంటారు ఆ రోజుల్లో? ఈ మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదండి, వాళ్ళు సపోర్ట్ చేశారు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సపోర్ట్ చేశారు ముందు, అది రామారావు గారికి వ్యతిరేకంగా నన్ను బలపరిచి మళ్ళీ వాళ్ళు మారిపోయారు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రాబ్లో వచ్చి ఆనాడు గవర్నర్కి చెప్పడం వాళ్ళు ఇవన్నీ జరిగినాయి అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలోనే విన్నాను నేను. సో 84లో మళ్ళీ రెండోసారి సీఎం అయిపోయాడు. దిగ్విజయంగా అతను ఆ రూలింగ్లోకి బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. పార్టీ పట్ల ఎటువంటి స్టాండ్ ఉండేదండి ఆయనకి? పార్టీ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా చూసేవాడండి ఎన్టీఆర్ గారు? పార్టీ పట్ల బాగున్నది. ఆయనకి మాస్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది. ఆయన్ని ఒక దేవుడి కిందే చూసేవారు. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, బాగా ఎక్కువ. తర్వాత ఆయన తీసుకొచ్చిన స్కీములు కూడా తినడానికి తిండి, ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి ఇల్లు అన్న దాని మీద ఆ రోజుల్లో 8,000 గ్రాంట్ అయినా వ్యాలీలు ఇచ్చారు. జనతా వస్త్రాలు పంపిణీ ఉండేది. బియ్యం మరి 2 రూపాయలకి కిలో బియ్యం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఆనాడు పేదరికం ఇంకా ఇప్పుడు కంపేర్ చేస్తే ఇంకా పేదరికం ఎక్కువ ఉంది. ఈ రైస్ అయ్యి ఇవ్వడం కూడా పేదలు చాలా సంతోషపడ్డారు ఎన్టీఆర్కి. అక్కడ ఎంజీఆర్ చేశారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేస్తున్నారనే అభిప్రాయం ఆ రోజుల్లో వచ్చింది. లేబర్లో బాగా వచ్చింది. దానికి పర్టికులర్ బీసీస్ కూడా మొదటి నుంచి 190% ఎన్టీఆర్ పట్ల ఆకర్షితులయ్యారు. అంతకుముందు బీసీలు రాజకీయ చైతన్యం లేదు, బాగా చైతన్యం వచ్చింది ఎన్టీఆర్ గారితే. అంటే బీసీలో ఎన్టీఆర్ గారికి సినిమా హీరో ఉన్నప్పటి నుంచి అభిమానం ఉంది. తర్వాత ఆయన చేసిన చర్యలు కూడా ఎప్పుడైతే ఆయన లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ అవి తీసుకొచ్చాడో ఇంకా ఆయన మీద అభిమానం పెరిగింది. మరి ఆయన రిజర్వేషన్స్ తీసుకొచ్చి దానికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోతే ఈవేళ మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్డు మెంబర్ అవ్వాలన్నా మేము ఎంత శాతం ఉన్నా అయ్యే పరిస్థితి లేదు. మరి ఆయన వచ్చాక మండల ప్రెసిడెంట్లుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా అవకాశం రావడం, దాని చైతన్యంగానే ఈవేళ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చే ప్రయారిటీ ఇవ్వడం వల్ల మంత్రులు క్యాబినెట్లో కూడా మరి ఆర్థిక శాఖ, హోంశాఖ లాంటి కీలకమైన శాఖలు కూడా ఇవ్వడం అనేది
దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ చేశారు, యనమల రామకృష్ణ. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో ఉందామండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలోనే ఈయన ఎప్పుడు కలిసాడండి ఈ ఎన్టీఆర్ క్యాబినెట్లోకి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? 86లో ఈయన లేడు కదా, ఉన్నాడా? లేరు. 80 ఆయన ఓడిపోయాక పార్టీలోకి వచ్చారు. వచ్చే ఉద్యమంలో కూడా ఆయన దింపేసిన ఉద్యమంలో ఆయన కూడా నాయకత్వం వహించాడు. ఓకే, నాందేంద్ర భాస్కర్ ఎపిసోడ్ సమయానికి బాబు గారు పక్కనకి వచ్చారు. వచ్చి అన్ని దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ ఎమ్మెల్యేలను అందరినీ ఒక చోటకు తీసుకురావడం, ఇవన్నీ చేసి ఆయన వంతు ఆయన చేశారు. వెంకయ్య చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు పెద్దలు. ఉభయ కమ్యూనిస్టులు కూడా బాగా బలపరిచారు. దాంతో సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో కర్షక పరిషత్ అనే ఒకటి ఇవ్వడం, కర్షక పరిషత్ చైర్మన్, అది మళ్ళీ ఏదో కోర్టు లావాదేవీలు వచ్చి ఆగిపోయింది. ఆ కర్షక పరిషత్ తర్వాత ఆయన మళ్ళా 89లో మళ్ళీ ఆయన నెగ్గడం చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి. అప్పుడు అసెంబ్లీకి ఎన్టీఆర్ గారిని అవమానిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళలేని సమయంలో కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవమానించారండి అసెంబ్లీలో? ఎన్టీఆర్ అసెంబ్లీలో అంటే 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్, వచ్చింది. వాళ్ళు అవమానించారు ఎన్టీఆర్. అప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళు విజయభాస్కర్ రెడ్డి వీళ్ళన్న చెన్నారెడ్డి ఆ టైంలో మరిస్తే ఈయన అసెంబ్లీకి రాను అన్నాడు ఎన్టీఆర్ గారు. అప్పుడు వీళ్ళ అసెంబ్లీకి మళ్ళీ తర్వాత చంద్రబాబు గారు, కోటగిరి విద్యాధరరావు వీళ్ళ టీం ఉండేది. ప్రతిపక్ష నాయకుల కింద ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు అక్కడ అసెంబ్లీలోకి నాయకుడు మానేసిన, ప్రతిపక్ష నాయకుడు ఆయన మానినా వీళ్ళు మానలేదు. వీళ్ళు వెళ్ళి నిలదీస్తూ ఉండేవారు కాంగ్రెస్ చేసిన తప్పులు. తర్వాత ఇప్పుడు పార్టీ పట్ల ఇప్పుడు ఎవరికైనా సీటు కావాలి అంటే ఎన్టీఆర్ హయాంలో చెప్తున్నాను మీకు నేను, ఎవరైనా కార్యకర్త అయ్యి ఉండి అసెంబ్లీ సీట్ కావాలి అంటే ఏమన్నా పైరవీలు చేయాల్సి వచ్చేదండి, లేకపోతే డైరెక్ట్ ఎన్టీఆర్ గారు టైంలో అసలు పైరవీలు అనేది లేవు. ఆయన అమ్మాడు అంటే ఆయనకి ఇవ్వాలని అనిపిస్తే అతి సామాన్యులకి టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు ఆ కోట భాస్కర్ రావు అన్న ఆయన ఎవరు, మా కాసంట ఎమ్మెల్యే, ఎఫ్సిఐలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అల్లు సత్యనారాయణ గారు ఆయనే చెప్తూ ఉంటాడు, నేను గుమస్తానే అని, గుమస్తా కింద చేసేవారు ఆయన. మరి ఇలా ఇక్కడే ఒక రైతు కుటుంబంలో పుట్టాడు కలిదిండి అబ్బాయిరాజు గారు. భీమవరం ఎమ్మెల్యే గారు నరసింహరావు గారు చాలా 4 టర్ములు చేశాడు. ఆయన కూడా చాలా చిన్నోడు. ఈ జిల్లాలోనే చూసుకున్నట్లయితే చాలా చిన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎడ్యుకేషన్ ఒకటి ఎక్కువ లైక్ చేసేవారు ఆయన. ఎడ్యుకేషన్ ఉన్న కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేయాలనే సంకల్పం కూడా ఆయనకు ఉంది. అడ్వకేట్లు, డాక్టర్లు ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అనే భావన కూడా ఎన్టీఆర్ గారికి ఉంది. ఇదైతే మొదట యువకులందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తప్పు చేస్తే అని యాక్షన్ తీసుకునేవాడు అండి, లేకపోతే చూసి చూడట్టు వదిలేసేవాడా? యాక్షన్ తీవ్రంగా ఉండేది. ఆయన టైంలో కొద్ది కూడా ఆలస్యం చేసేవారు కాదు. యాక్షన్ ఎప్పుడు కూడా సీరియస్ గా ఉండేది ఆయనకి. మరి ఎక్కడ భయపడిన సిచ్యువేషనే కదా వేళ మంత్రివర్గాన్ని కూడా పక్షాలను చేసేసాడు అంటే, అంతమంది మంత్రుల్ని సీనియర్లు ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు వాళ్ళని కూడా ఎవరనేది చూడలేదు. ముందు ఇమీడియట్ గా ఆయనకి మంత్రివర్గం మార్చాలి, పక్షాలను చేయాలి అని అనిపించింది. దాన్ని ఇప్పుడు అటువంటి చర్యలు కష్టం అవుతాయి. ఒకేసారి అంతమంది మంత్రివర్గాన్ని తీయాలన్నా ఏదైనా. మరి దానికి ఆయన భయం అనేది కొద్ది కూడా భయపడేవాడు కాదు. అది తప్పు. అప్పట్లో మంత్రులదే ఎక్కువ పవర్ ఉండేది అంటారు, నిజమేనండి? ఎన్టీఆర్ హయాంలో జిల్లా మంత్రి మీద ఎక్కువ, కలెక్టర్లు అయ్యి తర్వాత ఫస్ట్ జిల్లా మంత్రి ఏం చెప్తే అదే చెయ్యాలని చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు గైడ్లైన్స్ క్లియర్గా ఉండేదని చెప్పేసి అంటారు, నిజమేనండి? ఆయన కూడా ఆలోచించేవాడు. తప్పులు మాత్రం తరచూ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళంటే మాత్రం యాక్షన్ వెంటనే ఉండేది. యాక్షన్ కరప్షన్ ఎలా ఉండేది సార్ ఎన్టీఆర్ హయాంలో? ఆయన మీరు కరప్షన్ లో అనుమానం వస్తే ఆయనే పట్టించేసాడు. ఒక రోజు నా మంత్రి పేరు గుర్తులేదు కానీ నాకు, అబ్బే ఆయనే ఏసీబీ వాళ్ళని పంపించి ఆయనే ట్రాప్ చేయించి ఒక ఉద్యోగస్తుని ఎలా చేస్తారో అలా చేసి ఆయన్ని కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రంగా హత్య కేసులో రంగా హత్య కేసు అండి, ఎన్టీఆర్ గారి పాత్ర ఏమైనా ఉందంటారు? ఏమీ లేదు. అది అలా ప్రతిపక్షం ఉపయోగించుకుంది. ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి సెంటిమెంట్ని తీసుకురావాలి, కాపుల్లో
ఈ అభిప్రాయం కలిగితే కాపు ఓటు బ్యాంకింగ్ వల్ల మనం మారొచ్చు అనే సంకల్పంతోనే దాన్ని ఉపయోగించారు. వీళ్ళు కూడా ఆ క్యాస్ట్లో కొంతమంది నమ్మారు. నమ్మి ఆ టర్మ్లో ఓట్లు కొంత కాపు ఓటింగ్ పోవడం వల్లే కదా వేళ 89లో మరి చాలామంది సీట్లు కొన్ని బార్డర్లో ఇక్కడ పాలకొల్లు ఉన్నాయి 1200తో ఓడిపోయాడు అన్నాడు అల్లు సత్యనారాయణ గారు. కేవలం ఆ రంగ ఎఫెక్టే. అలా జరిగింది. అది ఎన్టీఆర్ పాత్ర ఏమీ లేదంటారు అసలు? ఏం లేదు, ఎన్టీఆర్ పాత్ర ఏం లేదు. కానీ ఎన్టీఆర్ గారు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి అతని మీద సానుభూతి సృష్టించుకోవడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేసేవారు. చూడండి, ఒకసారి ఎవరో కత్తితో నరిగితే చెయ్యేలా పట్టుకుంటే బొట్టనీళ్ళు తెగింది, నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి బెజవాడ మీట్లో గుర్తుందండి మీకు? అటువంటి స్టంట్స్ ఏమైనా ఉండేయా? ఉన్నాయా? ట్రిక్స్ అవన్నీ చేశారు ఆయన మీద. కానీ అంత చీప్గా వెళ్ళేవాడు కదా. ఆయన మీదే నమ్మకం ఉంది. నేను ఒక సినిమా యాక్టర్గా ఇవన్నీ ఉన్నాయి, ప్రజల్లో ఆదరణ ఉంది. పార్టీ ఎంత ఆదరణ లేకపోతే పెట్టిన 9 నెలలు అధికారంలోకి వస్తాడు వన్ సైడ్. కానీ జత ఇవన్నీ కొన్ని రాజకీయాల్లో కొన్ని సృష్టిస్తూ ఉంటారు. సృష్టించిన కథలే ఇవన్నీ నా ఉద్దేశం. తర్వాత ఈ లక్ష్మీపార్వతి ఎపిసోడ్కి వస్తేనండి, అతను లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. అంటే కుటుంబం నుంచి ఆదరణ లేక అని మనం అనుకోవాలండి. సరిగ్గా వండి పెట్టి దిక్కు లేక, కూతుళ్ళు సరిగ్గా చూడక, అల్లుళ్ళు సరిగ్గా చూడక పెళ్లి చేసుకొచ్చిందని అనేసి ఒక టాక్ నడిచిందండి అప్పుడు. అయితే ఎన్టీఆర్ గారికి ఎందుకు పెళ్లి ఈ వయసులోనే అని చెప్పేసి, అది నిజమేనంటారా? కొద్ది ఆ రకమైన ప్రచారం జరిగింది. ఒకవేళ వాళ్ళు బిజీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండి ఈయన భార్య చనిపోయినప్పుడు కొంత దగ్గరికి రాకపోవడం కొంత కారణం అయి ఉండొచ్చు. ఈ లక్ష్మీపార్వతి ఆ విధంగా ఏదో రచయితని చేరి ఆయన్ని అట్రాక్ట్ చేసుకుంది. చేరొచ్చాక ఆయన భారీగా ఇంట్లో ఉంటే పర్లేకపోను, ఆవిడ మొత్తం రాజకీయాలు శాసించే పరిస్థితి వచ్చింది. వంటగదిలోనే బేరాలు జరిగాయి అంటారు, నిజమేనండి? వంటగదిలోనే బేరాలు జరిగాయి. ఆవిడ చీపు మేము కూడా ఇండమే, ఏది బట్టల షాపులు ఓపెనింగ్కి వెళ్తే షేర్లు ఇచ్చుకునేది, చిన్న చిన్న విషయాలు ఆవిడ. అదే దృక్పథంలో నన్ను కూడా అల్లు సత్యనారాయణ గారు ఆ బంజారా హిల్స్లో ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ కూడా కలుద్దామని మామిడికాయలు కొనమన్నాడు. ఆ మామిడికాయలు అనేది ఏమేమి అంత ఆయనకి అల్లు సత్యనారాయణ గారు ఆ భావన ఉండేది. మామిడికాయలు బుట్ట తెప్పించి ఆవిడ కలుద్దామంటే ఆవిడ మేడ మీదకి వెళ్ళిపోయింది అన్నారు. అలా ఉండేది. ఆవిడ మొత్తం మీద కొన్ని తప్పులు పూర్తిగా చేస్తుంది, పార్టీ మీద ఎఫెక్ట్ అయిపోతున్నాయనే అభిప్రాయం ఎమ్మెల్యేలు అందరిలోనే రావడం, ఎమ్మెల్యేలకు మొత్తం ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతుంది, పార్టీ నాశనం అయిపోతుంది అనే భావన వచ్చాకే వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకోబట్టే పార్టీ నిలబడిందంటారా? ఇంకా ఒకవేళ పోతే కొన్ని సంవత్సరాల వరకు దిలుపుకోలేని పరిస్థితి అయిపోయింది. అవునండి, కోలుకోలేని దెబ్బ, కోలుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చర్య మా అందరికీ కొద్ది బాధ ఉన్న ఎన్టీఆర్ గారిని వేళ మార్చడానికి ఏవైనా లక్ష్మీపార్వతి అనే విశ్వవృక్షం పార్టీని సర్వనాశనం చేసేస్తుందనే భావన కూడా కింద ప్రజల్లోకి వెళ్ళింది. దానికి అనుగుణంగానే మరి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినా మళ్ళీ తీర్పు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వైపే రావడం జరిగింది. 99లో స్పష్టమైన తీర్పు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికే ఇచ్చారు, ఎన్టీఆర్ గారు పోయాకైనా. మరి ఇవన్నీ కూడా వేరే అభిప్రాయం ఉంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయరు కదా. కరెక్ట్ అండి. అదే ఊపులో మళ్ళీ తర్వాత కూడా నగ్గారు. ఇప్పుడు ఇంకా అతని మీద ఆ మచ్చ ఉండిపోయింది కదండి బాబు గారి మీద. సొంత మామనే ఎన్ని పోటీ చేయడం ఏంటంటే ఆయన మరి పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ గారు కదా. కేవలం లక్ష్మీపార్వతి అనే ఒక దుష్టశక్తి రావడం వల్ల ఎన్టీఆర్ గారికి అటువంటి పరిణామం ఏర్పడ్డ తప్ప, లేకపోతే ఎవరు కూడా ఎన్టీఆర్ గారిని దింపడం లేకపోతే ఆయనకి హాని చేయడం అనేది ఎవరి వల్ల కాదు. మీరు ఎప్పుడైనా సీనియర్ ఎన్టీఆర్ గారిని కలిసారండి? కలిసాం, 2-3 సార్లు కలిసాం. ఒకసారి ఏ సందర్భాలు చెప్పండి. 89లో కూడా ఆయన ఓడిపోయే కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేని మా మండల ప్రెసిడెంట్ని పిలిచారు పాలకొల్లు నుంచి, గండిపేటలోనే. అల్లు సత్యనారాయణ గారు రాలేదు. అల్లు సత్యనారాయణ రాలేదని అంటే ఆయన ఇంకా బాధలో ఉన్నాడండి, ఓడిపోయిన బాధలు. అంటే బాధపడుతూ ఇంట్లో ఉంటే ఎలాగా, ఏదో జరిగింది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పడం. నన్నేమో ఆయన డైరెక్ట్గా మాట్లాడింది, మీరెవరు కాపులా అని అడిగారు. మిమ్మల్ని? కాదు సార్, నేను గౌడాస్ అని చెప్పడం జరిగింది. ఆయన ఆప్యాయతగానే ఉండేవారు 2-3 సార్లు. ఆయనలో గొప్పతనాన్ని నేను బీసీగా ఎప్పుడు కూడా మరవడంతో ఒకటి ఉంది. ఆయన అబిడ్స్లో ఆయన ఇంటి వద్ద ఒక రోజుని 89లో ఓడిపోయాక పార్టీ మీటింగ్ పెట్టి, ఆనాడు షరీఫ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటే
ఎందుకు ఓడిపోయాం అని అడిగారు. కొంతమంది ఏవో కారణాలు చెప్పి ఇక్కడ నాయుడు రామచంద్రరావు అని ఆయన అత్తిలి కాన్స్టిట్యూన్సీ అప్పుడు ఆయన అన్నగారు మనం స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ తీసుకురావడం వల్ల మనం ఓడిపోయాము అని చెప్తాడు ఆయన. ఎలా అని అడిగారు ఆయన. అలా అని అంటే మనం గీత కార్మికులకి ఇస్తున్నాం, వాళ్ళు చేనేత కార్మికులకి ఇస్తున్నారు, లేకపోతే మనం ఒక బీసీకి ఇస్తుంటే వాళ్ళు ఇంకో బీసీకి ఇస్తున్నారు ఈ రిజర్వేషన్లో. మన బ్యాంకే 90% ఉన్న మన బ్యాంక్ 2 ముక్కలు అయిపోయిందండి అన్నాడు. అవును, నష్టం మన పార్టీకి నష్టం జరగచ్చు తాత్కాలికంగా, కానీ బీసీలు కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అని ఆయన చెప్పడం ఇప్పటికీ నాకు కళ్ళ కట్టినట్టు ఆయన మాటలో నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. బీసీల పట్ల ఆ వైఖరి ఉంది ఆయనకి. నష్టం జరిగినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలనే సంకల్పంతోనే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల మరి ఒక వార్డు మెంబర్ అవ్వాలన్నా ఈ జిల్లాలో 16 సమితిలు ఉంటే సమితి ప్రెసిడెంట్ ఒక్క రోజున కూడా ఒక బీసీ అవ్వలేదు. మరి ఆయన ఈవేళ దాదాపు 250 మంది 300 మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు అయ్యారంటే ఈ జిల్లాలో కేవలం ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాలు. అలాగే ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఆ రకంగా బీసీలు బాగా ఎంకరేజ్ చేసి పునాది సృష్టించాడు ఆయన. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడం, సామాజిక న్యాయంలో కట్టుబడి ఉండడం. ఇవాళ ఏదైనా ఎక్కడ బీసీలు ఉన్నారో ఏంటి అని ఆయన మంత్రివర్గంలో కూడా బాగా ఆలోచన చేస్తారు ఈవేళ. సరే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాలం చేశారండి. 1996 జనవరి 18వ తేదీన ఆయన కన్నుమూశారు. కన్ను మూసిన వార్త తెలిసిన వెంటనే మీ ఫీలింగ్ ఏంటండి? మీ రియాక్షన్ ఏంటి? మీకు ఎలా వచ్చింది? అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. చాలా బాధపడ్డాం. వ్యక్తిగతంగా కూడా నాకు నాలాంటి వాడికి ఇంత లైఫ్ వచ్చింది. నేను ఒక గీత కార్మికుల కుటుంబంలో సామాన్యుడిగా పళ్ళు తీసుకునే వాళ్ళ కుటుంబంలో పుట్టిన నాకు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాకే మండల ప్రెసిడెంట్, జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యాను. ఇప్పటికే ఓ స్థితికి వెళ్ళాను, సర్పంచ్ అయ్యాను. ఇన్ని అవకాశాలు ఎన్టీఆర్ గారు వాళ్ళు వచ్చిందనే భావన మా అందరిలోనే ఉంది. వెనకాల చంద్రబాబు నాయుడు గారు నడిపించిన జెడ్పీ వైస్ చైర్మన్ అవే సహకారంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి. ఎన్టీఆర్ గారు బీసీ మీద అంత ప్రేమ చూపెట్టాడు. అటువంటి వ్యక్తి మీరు కలిసినప్పుడు మొట్టమొదటిసారి బీసీల కోసం గొప్పగా మాట్లాడాడు. అతను ఏంటన్నది మీకు క్లియర్గా అర్థమైంది. తర్వాత అతను మృతి చెందాడు. ఆ మృతి ఎలా చెందాడు? మృతికి ముందు చాలా హై డ్రామా జరిగింది కదా. ఓన్లీ లక్ష్మీభారతి ఎపిసోడు, పార్టీ సంక్షేమం. అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం రాలేదండి? అరే ఇతను మానసికంగా ఇబ్బంది పెట్టి ఉండకపోతే నాయకుడు ఇంకా బతుకుండేవాడే అనే ఫీలింగ్ మీరే కాదు, మీరు లక్ష్మీపార్వతి అనే దృక్పథం ఉంది కదా మాలో. అయినా కూడా భీమవరం వచ్చారు ఆయన శ్రీకాకుళం నుంచి. ఎవరండి? ఆయన దింపినప్పుడు ఎన్టీఆర్ గారు. ఓకే, నేను భీమవరం మీటింగ్ కూడా అభిరుచి హోటల్ దాకా వెళ్ళాక నన్ను మా కొంతమంది ఎమ్మెల్యేలు మనం ఎన్టీఆర్ గారి గురించి కాదు, మనం లక్ష్మీపార్వతి గురించి పనిచేయవలసి వచ్చింది, నువ్వు వైస్ చైర్మన్గా ఉన్నావు, ఇక అటు వెళ్ళడం మంచిది కాదు అని కూడా చెప్పితే అభిరుచి హోటల్ కాడించి డిఎన్ఆర్ కాలేజీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి ఆ కాలేజీ మీకు వరకు వెళ్ళకోకుండా ఎమ్మెల్యేలు చూసిన ప్రకారం నేను మళ్ళీ అంటే లక్ష్మీపార్వతి గారు పెట్టిన మీటింగ్ అండి కాదండి, అదే లక్ష్మీపార్వతిని కూడా తీసుకొచ్చారు. ఆయన పెట్టాడు, ఇలా నాకు అన్యాయం జరిగింది, సింహగర్జన పెట్టారు. అదేండి సింహం పేరు తెలియదు, సింహగర్జన పెడితే శ్రీకాకుళం నుంచి వచ్చాడు. ముందు కిమిడి కృపాలని వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన సన్నివేశాల్లో కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకోవడం అవి కూడా జరిగింది. వ్యవహారం కూడా వచ్చారు, కానీ ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది, మనం చేయలేదు కదా, లక్ష్మీపార్వతి ఆవిడ చూసినటువంటి ఆవిడ నిరంకుశత వైఖరి వల్ల పార్టీ నాశనం అయిపోతుందని మనం దీనికి మార్చాం నాయకత్వాన్ని, మన ఎన్టీ రామారావు గారి మీద పగతో కాదు కదా అని చెప్పడంతో సరే వెనక్కి రావడం జరిగింది. మా పెద్దలు కూడా అందరూ కూడా ఇట్టే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వైపే. జిల్లాలో ఒక ఎర్ర నారాయణ గారు ఎవరో ఒకళ్ళిద్దరు అటు ఉన్నారు తప్ప అందరూ ఇట్టే ఉన్నారు. ఎర్ర నారాయణ గారు కొన్నాళ్ళు ఎన్టీఆర్ గారితోనే ఉన్నారు. వెస్ట్ గోదావరిలో అండి, అంటే ఈస్ట్ లో చిక్కాల ఆంధ్ర ఒకటి ఉన్నాడండి, ఎన్టీఆర్ కూడా. తూర్పు గోదావరిలో చిక్కాల ఆంధ్ర గారు ఒక అతను ఉండిపోయాడు, బుచ్చి చౌదరి ఒక అతను ఉన్నాడు ఒకటి కొన్నాళ్ళు. తర్వాత 99 ఎలక్షన్ ముందు ఎప్పుడో వీళ్ళు మళ్ళీ బాబు వర్గంలోకి వీళ్ళు వచ్చేసారు. వెస్ట్ గోదావరిలో ఆ పరిస్థితి లేదండి. వెస్ట్ గోదావరి రామారావు గారు చనిపోయాక వచ్చారండి. 96లో చనిపోయాడు. తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అయిపోయారండి. నాయకర్ అని ఒక ఎమ్మెల్యే సంపర బీసీ, మంచి వ్యక్తి, అతను కూడా అలాగే ఉండి వచ్చాడు. అయితే
ఆ పరిస్థితి వెస్ట్ గోదావరిలో లేదండి. మీరు అన్నట్టు వెస్ట్ గోదావరిలో మ్యాక్సిమం ఎన్టీఆర్ పట్టుకుని ఉండిపోయారండి వాళ్ళు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా చాలా లక్ష్మీపాలతో కూడా తిరిగారండి వాళ్ళు. తర్వాత పరిణామాలు ఇంక బాబు గారు కూడా తప్పకుండా మెయిన్ నాయకులు కాదు, ఎవరో చిన్న చిన్న నాయకులు తిరిగారు. ఏ తిరిగినా లక్ష్మీ పార్వతి గారి విషయం రోజు రోజుకి ప్రజల్లోకి వస్తుంది. ఆవిడ చేసిన పనులు, ఆవిడ దాని మీద ఆ అవినీతి అక్రమాలు ఇవన్నీ చీప్ గా ఉంటుంది. ఏ బట్టల షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా బట్టలు అవి తీసుకుంటుంది, చీరలు, ఇటువంటి బంగారం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా అల్లర కింద ఉండేది. పార్టీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పడేది. సో దీంతో అప్పటి నుంచి బాబు గారు హ్యాపీగా బాబు గారు కూడా ఆయన మంచి పరిపాలన అందించడం వల్లే 99లో ప్రజల్లో నమ్మకం కలిగించారు. నమ్మకం కలిగించకపోతే 99లో కూడా రాలేడు కదండి ఆయన. ఇప్పుడు బాబు గారు హయాంలో ఎలా ఉందండి పార్టీ? అంటే అప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉంది, ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు, అసెంబ్లీకి పైరువీలు లేవు, మంత్రివర్గానికి పైరువీలు లేవు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చెప్పుకున్నాం. స్కీమ్స్ ఇచ్చే విషయంలో ముందు వెనక లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి ఉందా అప్పుడు? బాబు గారు క్యాడర్ బేసికల్గా ఎన్టీఆర్ టైం నుంచే కూడా అనేక శిక్షణా తరగతులు పెట్టి అసలు పరిపాలనలో మాలాంటి వాడు కొత్త వాళ్ళు పరిపాలనలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి అన్నీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి గండిపేటలోనే నేను మండల ప్రెసిడెంట్గా ఒక ట్రైనింగ్కి వెళ్ళాం. ఆ రోజుల్లో ట్రైనింగ్కి వెళ్తే మమ్మల్ని పక్క మండలాలకు కూడా రంగారెడ్డి జిల్లాలో మండలాలకు తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్లో ఆయన కాదు ఎవరినో బృందాన్ని పంపించి ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి, మండల ప్రెసిడెంట్గా మీ దేని మీద అవగాహన ఉండాలి, ఎండిఓలతో ఎలా ఉండాలి, ఎంఆర్ఓలతో ఎలా ఉండాలి అనే విషయాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఒక నైట్ కూడా మేము నా పక్కనున్న మండల ప్రెసిడెంట్ నేను కూడా సిటీలోకి వచ్చాం. ఆయన నైట్ 11ంటికి వచ్చారంట. 11ంటికి వచ్చి అంగారు రామ్మోహన్, కొల్లు రామారావు అంటే అక్కడ అటెండెన్స్లో మేము లేము. మరల రోజు నెక్స్ట్ డే 11ంటికి వచ్చి ఆయన వాళ్ళు ఇద్దరిని పిలిపించమన్నారు. రూమ్లోకి పిలిపించి మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు అంటే సిటీ చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ప్రోగ్రాం 3 రోజులు 4 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మీరు ఈ రకంగా వెళ్ళిపోతే ఇక పార్టీకి ఏం ఉపయోగపడతారు? మీరు పార్టీ మీకు వర్క్ నేర్పుతానే అంటేనే మీరు సిటీలోకి వెళ్ళిపోతే ఇక ఏ పార్టీకి ఉపయోగపడతారని ప్రశ్నించారు. సారీ అని చెప్పాం. అదే విషయాలు చాలాసార్లు 1-2 సార్లు ఆయన గుర్తు కూడా చేయడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. రైట్ అనండి. డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? కార్యకర్త తప్పు చేసాడు లేదా మంత్రి తప్పు చేసాడు, ఆయనకి బోర్డు సర్వేలు ఉన్నాయి, రాబిన్ శర్మ టీం అంటాడు, ఇంటెలిజెన్స్ అంటాడు, సర్వే రిపోర్ట్ వెళ్ళిపోద్ది టేబుల్ మీదకి. సీఎం గారికి వితిన్ 24 అవర్స్లో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 24 సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది. కానీ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాడా ఎన్టీఆర్ గారి లాగా? ఎన్టీఆర్ గారి లాగా చేసాక కొంచెం ఆశి చూసి యాక్షన్ అనేది ఉంటుంది. అది కొంచెం లేట్ అవుతుంది. ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎలాగా ఎలక్షన్లో ఎలాగా చెప్పాలో చెప్తారు, కానీ ఈలోగా యాక్షన్ ఇమీడియట్గా అనేది కాకుండా కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా ఎవరైనా ఒకసారి ఏదైనా తప్పు మాట్లాడి ఈ లేట్ అవటం ఇబ్బంది కదండి. ఇబ్బందే. ఇప్పుడు ఇటీవల కూడా చూసాం మనం. ఇప్పుడు మన జిల్లాలో కొంతమంది, అంటే గోదావరి జిల్లాలో కొంతమంది మంత్రులు లేకపోతే కొంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ పనితీరు వ్యవహార శైలి బాగోదు. అటువంటిప్పుడు ఫిర్యాదులు చేయటము లేకపోతే అతనుకున్న సమాచారం న్యూస్ అతను పేరుస్తుంది. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు చాలా సఫర్ అయిపోతున్నారు కదా. మందలిస్తున్నారు, అందుకే కదా జిల్లా సమావేశాలు పెడుతున్నారు. వాళ్ళ రిపోర్ట్ని 10 మందిలో చెప్పకపోయినా ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు, మీ వల్ల ఈ తప్పులు జరుగుతున్నాయి, మీ వల్ల బ్యాడ్ వస్తుంది. మనం ఇదివరకులాగా ప్రతిపక్షంలో వాళ్ళు లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మనకు ఓటు వేయడం కాదు, మనం చేసే మంచి కార్యక్రమాలకు అనుకూలతతో మనం నెగ్గాలి. భవిష్యత్తులో ఇంకా మెజార్టీతో నెగ్గాలి. మనం ప్రజలతో ఉండే రిలేషన్కి బట్టి మనం నెగ్గాలి తప్ప జగన్ మీద కోపం మీద లేకపోతే ఇంకొకటి మీద కోపంతోనో మనకు ఓటేసే విధానం వద్దు అని ఆయన అనేక సందర్భాల్లో మాకు కూడా మా నాయకులకు కూడా టెలికాన్ఫరెన్స్ మన అనుకూలతను పెంచుకోవాలి. మన పార్టీ పట్ల అనుకూలత, మన ప్రభుత్వం పట్ల అనుకూలతను పెంచుకోవాలనేది ఎక్కువగా చెప్తున్నారు. మరి ఇది అనుకోవద్దు, పెంచుకోవాలంటే కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, అంతేగాని తప్పు జరిగింది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే ఇది అయితే ఇమీడియట్లీ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇక ఆయన ఊహు పడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు
తప్పులు చేస్తున్నారని స్పష్టంగా ప్రెస్లో వచ్చేలాగే మాట్లాడుతున్నారు ఆయన. మీరు చూస్తున్నారు, ప్రెస్లో వచ్చేలాగే కొంతమంది ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, తప్పు జరుగుతుంది. ఆయనకి సీఎం గారికి ఇంటెలిజెన్సీలో సాయంత్రానికి వెళ్ళిపోతుంది. నేను ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా తప్పు చేశాను, రామ్మోహన్ అన్నవాడు ఈ రకంగా ప్రవర్తించాడు అనేది ఆయన సాయంత్రానికి ఆయన టేబుల్ మీద వెళ్తుంది. చేత కొద్దిగా ఒకటి సార్లు మందలించి తర్వాత యాక్షన్ అనేది వెళ్తున్నాడు. కానీ ఇంకా కేటర్లో వెంటనే చర్యలు తీసుకోవాలనేది కూడా ఉంది. ఆ డిమాండ్ ఉంది కదండి కేటర్ నుంచి. ఉంది. తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే చాలా జాప్యం జరిగిందండి. వైసీపీతో పోల్చుకుంటే మీ పార్టీ చాలా టూ లేట్. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తొలినాళ్ళలోనే నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకుంటూ పోయాడు అతను. ఇక్కడ లేదు. దీని మీద మీరు ఏమంటారు? అసలు మాకు కూటమి ప్రభుత్వం జాయింట్గా ఉంది, అందుచేత కొంత వార్డుతో సంప్రదింపులు వాళ్ళకి 25% ఎంత ఉంది, వార్డుతో సంప్రదించుకుని చేయవలసి వస్తుంది. కేడర్లో కొంత మాకు పదవులు రాలేదు అనేది అసంతృప్తి మాత్రం కొద్ది ఉంది. దాన్ని నేను దాచినా దాగేది కాదు. అది అవసరమైతే కేడర్ విషయాల్లో కొంత ఇంకా సొరవైన నిర్ణయాలు తీసుకుని అవసరమైతే పోస్టుల సంఖ్య పెంచైనా సరే, ఏదైనా భారం పడ్డా కూడా పోస్టుల సంఖ్య పెంచైనా 10 మందిని ఇంకా సాటిస్ఫై చేయాలి. ఎందుచేతంటే కష్టపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కష్టానికి ఏదో నాకు ఆశ ప్రతి వాడికి. కష్టపడటం ఒకటే కదా సార్, వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకుని జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చాలా మంది న్యాయం జరగలేదండి. ఈ రోజు పదవులే అవసరం లేదండి వాళ్ళకి, ఏదైనా పని మీద వెళ్ళినా పని అవ్వట్లేదు. ఇంకో విషయం చెప్పిన, అటువంటి వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే వాళ్ళని వ్యతిరేకించడం, అటు పక్కన పెట్టడం, అడిగి ఎటుగుతారని పరిస్థితి వచ్చిందండి. అలాగా ప్రతి నియోజకవర్గంలోని 30-40 మంది సీనియర్ కార్యకర్తలు అలా ఉండిపోయిన పరిస్థితి అండి. ఇది పార్టీకి చాలా నష్టం సార్. అది ఇది ఎప్పుడైనా మీరు ఆశించే స్థాయి కూడా ఎక్కువైందండి. ఆశించే వాళ్ళు కూడా పదవులు ఎక్కువైంది. దానికి తోడు ఈ పదవులు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పటికీ పార్టీ కొంత చేస్తుంది. ఏదైనా సరిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు అలా ఇస్తున్నారు. కానీ అది కూడా చాలకోకుండా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కొంత అవసరమైతే వీళ్ళు పూనుకుని ఎవరైనా సడన్గా చచ్చిపోతే వయసులో కూడా 40-50 ఏళ్ళలో చనిపోయిన వాళ్ళు ఒక్కోసారి పార్టీలు ఎదురవుతున్నారు మాకు. వాళ్ళకి మా నాయకత్వం కూడా ఇంకా మేము బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే 10 మందితో ఏదో చేసైనా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే కొంత గురి ఉంటుంది అనేది పార్టీ కూడా. మరి ఇన్సూరెన్సే అందరికీ వర్తించాలంటే కష్టం. ఒకసారి ఇన్సూరెన్స్ లేకపోయినప్పుడు EMR రిలీఫ్ ఇవన్నీ ఇస్తున్నారు. ఈ కాకుండా కూడా కొంత ఏదైనా ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా కార్యకర్తకు నష్టం జరిగినప్పుడు కొద్ది హెల్పింగ్ జరిగి తీరాలనేది నా ఉద్దేశం. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి పిఠాపురం విషయం ఉందండి. వర్మ గారు సీట్ త్యాగం చేశాడు. వర్మ గారు ఆ రోజు ఇండిపెండెంట్గా వేసి ఉండుంటే పవన్ కళ్యాణ్ నగరు, వర్మ గారు నగరు మధ్యలో గీత నొక్కిద్దండి, టు బి ఫ్రాంక్. అటువంటి వర్మని నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు పోటీ చేయొద్దని చెప్పేసి బహిరంగంగా చెప్పాడు సీఎం గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎం కాదనుకోండి. ఆ వీడియో బాగా వైరల్ అయింది. నిన్న కాక మొన్న ఏదో ఫ్లెక్సీలో గొడవ పెట్టాలని ఇన్ఛార్జిని తీసేశారు. ఇది ఎలా తీసుకోవాలని చంద్రబాబుని నమ్ముకుంటే రేపు వద్దున ఎటు దారి ఉండదు అనే ఇండికేషన్ కార్యకర్తలకు వెళ్తుందా? ఇదేమన్నా ఇబ్బందా? ఏ ఇబ్బంది లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ అవసరం కూడా పార్టీకి చాలా ఉంది. అతను ఈవేళ 21 సీట్లు నెగ్గున్నాడు. తర్వాత ఓటు బ్యాంక్ కూడా ఉంది వాళ్ళకి కూడా, ఎంత కాదన్నా ఓటు బ్యాంక్ ఉంది. అదేత ఇప్పుడు అక్కడ సీటు త్యాగం చేశాడు ఆయన, లేదని అంటలేదు. వర్మ గారు త్యాగం చేశారు. కానీ ఆచి చూసి చిన్న విషయాల్లో ఏదైనా ఉంటే అక్కడ పార్టీ దృష్టిలోనే పెట్టాలి తప్ప ఇక్కడ ఆ ఫ్లెక్సీల విషయంలోని వాటిల్లోని ఒక పార్టీ, అతను మనకు మద్దతు ఇచ్చిన పార్టీ అధినేత, దాని మీద కొద్ది ఆచి చూసి మాట్లాడాలనేది నా ఉద్దేశం. కానీ అలాగే రెండో పులకలో వర్మకు న్యాయం చేయవలసిన అవసరం కూడా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వర్మకు కూడా న్యాయం చేయాలి. కానీ ఈయన చిన్న చిన్న విషయాల్లో, ఈ ఫ్లెక్సీలు ఇట్ల విషయాల్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ డైరెక్ట్ మీటింగ్ వర్మ గారు ఉన్న మీటింగ్ లో చెప్పాడు, రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ లో. ఫ్లెక్సీలు కాడ ఇట్లు కాడ అనవసరమైన గొడవలు ఇట్టుకుని అది ప్రెస్లో రావడం మన పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కూటమికే డ్యామేజ్ అవుతుంది. అందుచేత అటువంటి పెట్టుకోవద్దు, అడ్జస్ట్మెంట్లు ఉండాలి. ఏదైనా ఉంటే పైన 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాలని ఆయన చెప్పడం జరిగింది మొన్న మీటింగ్లోనే, 29ని జరిగిన మీటింగ్లో. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, అతను 40 years ఇండస్ట్రీ,
కొన్ని అర్థం లేని హామీలు ఏమైనా ఇచ్చి బ్యాడ్ అవుతున్నాడు అంటారా? ఏం చేతంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పేస్తున్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ నేను మళ్ళీ పునరుద్ధరిస్తాను, 10,000 జీతం పెడతాను అన్నాడు అతను. 10,000 జీతం పక్కన పెడితే అసలు వాలంటీర్ వ్యవస్థే తీసి పడదొబ్బడి అతను. ఇప్పుడు మరి అది పార్టీకి మైనస్ అంటారా కాదంటారా? అంటే వాలంటరీ వ్యవస్థ అంటే వాళ్ళు సర్వీసు ఏదో చేస్తున్నారు, కానీ ఏం చేస్తారంటే కార్యకర్తలను అపాయింట్మెంట్ చేసేసారు కొన్ని విలేజ్లో అయితే. అది ఒక వాళ్ళకున్న మైనస్ ఏంటంటే ఆ విలేజ్లోనే కార్యకర్తకి ఇచ్చేసారు వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళ అభిప్రాయం ఇంకా ఆ పార్టీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు వైఎస్ఆర్ పట్ల. అందుచేత కొద్ది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మరి ముందే వాలంటీర్లు సాగనిస్తామని చెప్పకుండా ఉండవచ్చిందేమో అనేది నా అభిప్రాయం. అంటే ఆ హామీ అయితే అవసరం లేని హామీ కదా. అవసరం లేదు ప్రజలు కావాలి తప్ప వాలంటరీ వ్యవస్థ అంటే ఏమన్నా వాడు ప్రమాదం చేస్తారేమో అనేది కూడా ఒక అభిప్రాయం కలిగింది. ఏ ప్రమాదం చేసినా వాళ్ళని కొనసాగిస్తామని ముందు చెప్పక్కర్లేదు అనేది నా అభిప్రాయం. అదే రెండోది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదండి. ఈయన పూర్వం ఎప్పుడో ఆర్థిక శాఖ మంత్రి చేశాడు, సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆ ఖజానా ఖాళీగా ఉందని తెలుసు కూడా మహిళలకు 1,500 అంటాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, అవి ఇంకా ఇవ్వలేకపోయాడు. మరి ఇది కూడా మైనస్ అవుతుంది కదండి. మీ నియోజకవర్గంలో చెప్పండి సార్, 2 సంవత్సరాలు అయింది పార్టీ వచ్చి, ఎవరికైనా హౌసింగ్ లోన్ ఇవ్వగలిగారా? ఇప్పుడు ఉన్న ప్రకారం కొద్ది హామీలు ఎక్కువైపోయినాయి. హామీలు ఎక్కువైపోవడం వల్ల కొంత హామీల్లో నమ్మారు. కొన్ని ప్రతి వాడికి ఆశాజీవులు వస్తుంది, ఆ పథకం వస్తుంది, ఈ పథకం వస్తుంది అని ఆశ ఉంది. అది లేట్ అవుతుంది. అయినా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మహిళల యొక్క బస్సు కానీ లేకపోతే పెన్షన్ 4,000లో చాలా హ్యాపీగా ఉన్నారు. అలా తల్లికి వందనం ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వస్తుంది. కొన్ని సిలిండర్ విషయాల్లోని ఇవన్నీ బాగానే జరిగినాయి, కానీ ఇంకా జరగవలసిన వీటిల్లో కూడా ఇప్పుడు పెన్షన్ల విషయంలో కూడా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అది మామూలుగా తొందరలో అవుతుంది అనుకున్నాం. June 12 విడోస్కి ఇస్తామని చెప్పారు. అలాగే మిగతాది కూడా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది. బడ్జెట్ గురించి ఇంకా ఆలోచించుకోకుండా ఇంకొక 200-300 కోట్లు నెలకు పెరిగినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు దాటాక ఇవ్వాల్సిన అవసరం ఉంది. రామ్మోహన్ రావు గారు, ఒక్క విషయం మిమ్మల్ని క్లియర్గా అడుగుతున్నాను. అంటే మనలో అన్నమాట, మీరు పొలిటీషియన్గా కాకుండా మామూలుగా చెప్పండి, ఫ్రీ బస్సు ఇప్పుడున్న బడ్జెట్లో, లోటు బడ్జెట్లో అవసరమా? అవసరం అంటే అది పక్క స్టేట్లో కొన్నిట్లో ఉందని వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, పక్క స్టేట్లో ఆదాయం ఉండొచ్చు సార్, మనకు లేదు కదా. లేనప్పుడు ఏంటి ఫ్రీ బస్? ఏదో మహిళల్ని గౌరవించాలి అనే మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇచ్చిన అది కూడా అమలు చేయకపోతే ఏమందరు? అమలు చేయకపోతే మాట ఇచ్చారు ఫ్రీ బస్ అని చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ మళ్ళీ అమలు చేయట్లేదు అనేది కూడా వస్తుంది కదా. చేత ఇంకా అమలు చేయవలసిందే. అందులో మొదటి నుంచి కూడా మహిళల పట్ల మంచి అభిప్రాయం ఉన్నది తెలుగుదేశానికి కానీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రోజు ఈ డోక్రా వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక స్వతంత్రంలో భాగస్వామ్యం కల్పించి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఉంటేనే వాళ్ళ గౌరవం పెరుగుతుంది భర్త దగ్గర కానీ లేదా ఫ్యామిలీలో కానీ అనే సంకల్పంతోనే మొదట డోక్రా వ్యవస్థలో తీసుకురావడం. ఈవేళ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. ఈ డోక్రా గ్రూపుల్లో లోన్లు అయ్యి తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ స్త్రీల పాత్ర పెరిగింది మొదట గంట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బీసీలు ప్రాధాన్యత ఎంతవరకు ఉందో చెప్పండి. ప్రాధాన్యత బాగానే ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. బీసీలు అంటే ఇంకా పెరగాలి అంటే ఇప్పుడు లోటు ఉన్నట్టుగా లెక్కండి, ఆ లోటు సూచించండి. బీసీల ప్రాధాన్యత ఇప్పుడు కూడా ఏదైనా వర్గాలు అవసరమైతే ఒక్కో వర్గం ఒక్కోసారి ఒక్కో ఎలక్షన్లో ఒక్కో కింద మారుతారు, కానీ బీసీలు మాత్రం ఎక్కువ పార్టీని నమ్ముకున్నారు తెలుగుదేశాన్ని. చేత బీసీలకి ఇంకా చేయవలసిన అవసరం ఉంది. బీసీలకి ఇంకా చేయవలసిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. ఇప్పుడు బీసీలో గోదావరి జిల్లాలో చూసుకుంటే, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మీ గౌడాస్ ఎక్కువగా ఉన్నారు, తూర్పు గోదావరిలో చెట్టు బజ్జీలు ఎక్కువగా ఉన్నారు. కానీ పార్టీ పరంగా చూసుకుంటే చెట్టు బజ్జీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, గౌడాస్కి తక్కువ ఇస్తున్నాడని అనిపిస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. దాని మీద అటువంటిది ఏమీ లేదు, కానండి బ్యాలెన్సింగ్ చేస్తారు తొందరలో. మాకు ఇవ్వకపోతే నేను 2 సార్లు ఎమ్మెల్సీ ఎలాగ ఉండేవాడిని, చేత ఇస్తారు. మీరు ఎమ్మెల్సీ అయ్యారు అంటే మీరు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశం ఇవ్వలేదు.
ఒక నామినేటెడ్ పోస్టు మామూలుగా ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చారు, విప్ ఇచ్చారు, జెడ్పీటీసీ గెలిచారు, వైస్ చైర్మన్ అయ్యారు, ఎంపీపీ అయ్యారు. ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు అవకాశం ఇవ్వలేదు, కారణం ఏంటి? ఎమ్మెల్యేగా అంటే మేము కూడా ఫైనాన్షియల్గా అంతంత మాత్రం, తర్వాత క్యాస్ట్ బేసిక్లు అన్నీ ఉంటాయి కనుక 1-2 సందర్భాల్లో ఎమ్మెల్యేకి అడిగాం. తర్వాత వాళ్ళు కూడా ఇస్తానని ఫైనాన్షియల్ మ్యాటర్ ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏ సంవత్సరం అండి అది? 2009లో పర్టికులర్గా డాక్టర్ గారిని ఎంపీకి పంపి ఎమ్మెల్యే బీసీకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద నన్ను కూడా పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచే అడగడం జరిగింది. మేమేదో చెప్పాం కదంటే, ఇప్పుడు మా పార్టీ ఒక్కటే కాదు, అవతల పార్టీని కూడా కంపేర్ చేసుకోవాలి కదా. ఫైనాన్షియల్ మ్యాటర్లో అవతల క్యాండిడేట్లు గట్టిగా ఖర్చు పెట్టి మేము ఖర్చు పెట్టలేకపోయినా ఇబ్బంది వస్తుంది. అంచేత అవన్నీ ఆలోచనతో కొంతవరకు ఇవ్వలేకపోయారు. అయినా ఇక్కడ సంఖ్యాబలం కూడా పాలకుల వరకు అయితే మరి కాపుల సంఖ్యాబలం ఉంది, ఇటువంటి ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి. ఏదేమైనా బీసీలకి ప్రాధాన్యత ఇంకా పెంచవలసిన అవసరం ఉందనేది స్పష్టంగా నా అభిప్రాయం. బీసీల ప్రాధాన్యత ఇంకా ఉండాలి. అలా ఉంటే మొత్తం మనుగడ పెరుగుతుంది. ఇంకానే గౌడాసు, చెట్టుబజ్జీసు వాళ్ళ ఇద్దరికే ఉండాలి. ఇంకా ఇతర బీసీలకు కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక్క గౌడ చెట్టుబజ్జే కాదు, ఇతర బీసీలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఈ యొక్క లోకల్ బాడీస్ లో వరకే కాదు, లోకల్ బాడీస్ వరకే చేస్తున్నారు. ఇంకా నామినేటెడ్ పదవుల్లో వాటిలో కూడా ప్రాధాన్యత పెంచాలనేది నా ఉద్దేశం. ఎందుచేతంటే మనకి కొద్ది ఏమైనా అన్యాయం జరుగుతుందా అనే ఫీలింగ్ కూడా అక్కడక్కడ బీసీలో వస్తుంది. అటువంటిది లేకోకుండా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కదా 2 ఏళ్ళు అయింది, ఇంకా ప్రాధాన్యత పెంచవలసిన అవసరం ఉంది బీసీలకి. ఏదంటే నమ్మకంగా పార్టీకి 100% ఇచ్చేవాళ్ళు బీసీలు ఉన్నారు. చేత ప్రాధాన్యత పెంచాలి. డబ్బులు వీళ్ళ పోటీ పడి ఓపెన్ కేటగిరీలో పోటీ పడాలంటే సాధ్యపడేది కాదు. మీరు మొన్న నర్సాపురం జిల్లాకి పార్టీ ప్రెసిడెంట్గా ప్రయత్నం చేశారు. నేను ప్రయత్నం చేయలేదండి, అభిప్రాయం అక్కడక్కడ వాళ్ళలోనే వినపడింది, బయట వచ్చేది బాగుంటుందని మీ మీడియాలో కూడా వచ్చింది. కానీ నా అభిప్రాయం నేను అడిగి తీసుకునేది కాదు. అది దానికి కాస్త కోస్త డబ్బులు ఖర్చు పెట్టాలి, శ్రమ పెట్టాలి. అటువంటిప్పుడు వాళ్ళు ఏదైనా ఉండమంటే, బాబు గారు లోకేష్ గారు ఉండమంటే ఉండేది. కానీ నాకు జిల్లా ప్రెసిడెంట్ కావాలని అడిగే పద్ధతి అంతగా ఇంట్రెస్ట్ లేదు నా వ్యక్తిగత అభిప్రాయంగా. వాళ్ళు ఉండమని అంటే నేను ఉండడానికి సిద్ధమే, కానీ అడిగి తీసుకునే పదవి కాదనేది నా ఉద్దేశం. వాళ్ళేమీ మీకు చెప్పలేదు. మేము మాత్రం ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఉండని అడగడం జరిగింది, ఆలోచిస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మీకండి సార్ రామారాయుడు గారు మేము కలిసినప్పుడు కూడా అంగారం నేను చూసుకుంటానని లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే ఆశయాలతో ఏదో ఎప్పటికప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఒక్కోసారి 2006లో నేను మండల ప్రెసిడెంట్గా ఖాళీ అయ్యాక 15 ఏళ్ళు కంటిన్యూగా అయ్యాను. అయ్యాక 11 వరకు ఏది రాలేదు సమయం ఒక్కోసారి. ఇప్పుడు అలాగే కూటమి వల్ల కొద్ది లేట్ అయింది. అయినా కూడా నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ కూడా 4-3 నెలల్లో ఖాళీ అవుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు 2 సంవత్సరాలే, వాటిలో అయినా ఇస్తారని నమ్మకం ఉంది. ఏం చేద్దానంటే మేము కూడా పార్టీ కష్టకాలంలో నిరంతరం ఉన్నాం. మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా 1 గంట కూడా ఇంటికాడ ఉండలేదు, తిరుగుతూనే ఉన్నాం. అలాగే మాకు తోసిన లెవెల్లో నా స్థాయికి మించి ఫైనాన్షియల్గా ఖర్చు పెడతా ఉంటాను. అది అందరికీ తెలుసు. ఎవరన్నా కేటర్కి ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము వెళ్ళి వెంటనే స్పందిస్తాం, లేదా పలకరిస్తాం. వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగితే నలుగురిని పూజేసి కూడా ఏదైనా ఆపదలో ఉన్న కార్యకర్తకు ఇవ్వాలనేది సంకల్పం. ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్గా, 2 సార్లు ఎంపీపీగా, జెడ్పీ వైస్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చారు. ప్రజలతో నిత్యం ఉంటాం. మాకు ట్రైనింగ్ క్లాసుల్లో కూడా చెప్పారు. మొన్న వరుణ్ వచ్చాడు, అంతకుముందు ఆయన 95లో ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాడు. మనం ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు కానీ ఏదైనా మనం వెళ్ళి పలకరించాలి. మనకి లేకపోతే రేపు ఎలక్షన్స్ వచ్చినాయి అని ఆ రోజు వెళ్ళి అడిగితే మనకు ఓటేయడు. ముందు నుంచి మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. రేపు 10 లక్షలు అప్పు కావాలని నైట్ పార్టీ ఇచ్చేస్తే వాడు మనం నమ్ముతాడా? ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకి అప్పు కావాలన్నా ఏది కావాలన్నా ఆ బంధం ఏర్పడాలి. ప్రజలకి మనకు బంధం ఉండాలని వరుణ్ లాంటి ఆయన వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా చెప్పారు. మొన్న క్లాస్లో కూడా ఉన్నాను. తర్వాత సార్ మీ బీసీ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు పార్టీలో సీనియర్ లీడర్, అతని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి.
ఆయన మంచివాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, ఆయన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, అధికారంలో మా కౌన్సిల్లో సభానాయకుడిగా కూడా ఆయన దగ్గర పనిచేసాను నేను. 6 ఏళ్ళు ఆయన నాయకత్వంలో కూడా నేను ఎమ్మెల్సీగా పనిచేశాను. మంచి సబ్జెక్టు ఉంది, సూచనలు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా ఇష్టం ఆయన. అయితే అతను కూడా పక్కన పెట్టేశారు అంటారు. పక్కనే అప్పుడే అన్ని పక్కన పెట్టి సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అధిష్టానాన్ని యనమల రామకృష్ణుడు గారిని పక్కన పెట్టే విషయానికి వస్తే, అంటే పక్కన పెట్టారంటే అతనికి ఎమ్మెల్సీ ఇప్పుడు దాకా ఖాళీగా లేడు. అతను దాదాపుగా 36-37 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడట. అతను ఈ స్టేట్లో ఎవడో లేడట. పార్టీ అధికారంలోకి ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అతను క్యాబినెట్ హోదాలో ఉండేవాడట. ఈవేళ అపోజిషన్లో ఉన్నా కూడా పిఎస్సీ మెంబర్ ఇచ్చారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అది ఇదే క్యాబినెట్. అప్పుడే పక్కన పెట్టేశారని ఒక 23 నెలలు అనుకోవడం కాదు. ఈవేళ కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చే గౌరవం, ఆయన సూచన ప్రకారమే కదా వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యేగా పెట్టడం. వీళ్ళ ప్రభుత్వం ఇచ్చారు అమ్మాయికి సహాయ మంత్రి హోదా. మరి వాళ్ళ బంధువులే, వాళ్ళు ఈయంకుడి గారు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఎంపీ, అన్ని వాళ్ళకి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ఆయనకు కూడా ఆయన సీనియారిటీకి ఆయన ఎన్టీఆర్తోని మన చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడిగా పనిచేశాడు. ఆయనకి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో పార్టీ వాళ్ళు ఇస్తారు తప్పనిసరిగా. అది అప్పుడే ఆయన పక్కకు పెట్టేశారు అనుకోవడానికి కూడా వీలు లేదనేది నా ఉద్దేశం. అతను ఒక లేఖ రాశాడు, మీకు గుర్తుందండి? ఏమని? అరబిందో ఫార్మా స్థలాల విషయంలో బీసీలకు అన్యాయం చేశారు, కమ్మ సామాజిక వర్గం స్థలాలకే న్యాయం జరిగిందని చెప్పేసి అతను లేఖ రాశాడు ఆగస్టు నెలలో. ఆ లేఖ రాసిన కాడి నుంచే లోకేష్ గారు ఇతన్ని పక్కన పెట్టాడు, ఇండైరెక్ట్గా విశ్రాంతి తీసుకోమన్నట్టుగా చెప్పేసాడు అనేది జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందా? వస్తే అసలు అతను లేఖ రాయటం సబబా కాదా? లేఖ అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. ఆయన అంతరానే లోకేష్ గారు వీళ్ళ కూడా పక్కన పెట్టరు, ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తారు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీలో ఆ రకంగా పొజిషన్లు ఇచ్చారు. ఆయనకు కూడా ఆయన సీనియారిటీ ఆయన తీసుకుంటారు, ఆయన సేవలను ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. 95 ఆగస్టు పార్టీ సంక్షోభ సమయంలో రామకృష్ణుడు గారు చాలా చాలా చేసాడండి పార్టీకి. అప్పుడు స్పీకర్ కదండి ఆయన, అసెంబ్లీ స్పీకర్. అవునవునవును. మరి చేసిన వ్యక్తిని ఇప్పుడు దాకా బాగా చూశాడు, మరి ఇప్పుడు ఎందుకు? మరి ఇప్పుడు అంటే ఇక్కడ 2 ఉన్నాయి సార్, బాబు గారి టీము, లోకేష్ టీం. బాబు గారి టీము అంటే అబోవ్ 60, వీళ్ళందరూ రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు. లోకేష్ టీం అంటే 40+ 50 బిలో, వీళ్ళు యాక్టివ్లో ఉన్నారు అంటున్నారు. మరి మీరు యాక్టివ్లో ఉన్నట్టా, లేకపోతే బాబు గారి టీంలో ఉండి మీ కూడా రెస్ట్ చేసినట్టేనా? యాక్టివ్గానే ఉన్నాం మేము. ఇప్పుడు నేను ఎన్టీఆర్తో పరిగెత్తాం, చంద్రబాబు నాయుడు గారితో పరిగెత్తాం, లోకేష్ గారితో పరిగెడుతున్నాం. కానీ మరి ఆయన ఈ సమయం కూడా ఇవ్వాలి కదా, మనం సమయం కూడా ఇవ్వాలి. వాడితో ముగ్గురితోనే పరిగెట్టినోడు నేను. ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జీవితం ప్రారంభించాను. వీళ్ళ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను, స్టేట్ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, పార్టీలో అనేక పదవులు చేశాం. బాబు గారికి లోకేష్ గారికి వ్యత్యాసం చెప్పండి. ఆయన కూడా నాలెడ్జ్ని చాలా పెంచుకున్నాడు లోకేష్ గారు. ఆయనతో నాతో పాటు కౌన్సిల్లో శాసన మండలిలో 6 ఏళ్ళు ఉన్నాడు ఆయన. సబ్జెక్ట్ని అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా బాగా డెవలప్, రోజు రోజుకి సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసుకున్నాడు. ఓకే, పరిపక్వం చెందుతున్నాడు. కాదంటే పార్టీలో ఈ వీనికుడు కూడా వినపడుతుంది, ఏది ఆయన కుర్రోళ్ళని చూస్తున్నాడు అనే భావన వినపడుతుంది. కుర్రోళ్ళు యువకుల్ని చూడాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. అందరి సేవలో కూడా కష్టపడి మనసత్వం ఉన్నవాళ్ళు, కేవలం యువకుడే అనేది యువకులను పెట్టుకున్నా అవ్వదు. అందరిని సాటిస్ఫై చేసుకెళ్ళాలి. పార్టీ కోసం కష్టపడి వాళ్ళని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. అది పెద్దోడైనా అది చేస్తారనే నమ్మకం ఉంది నాకు. కానీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలు తప్పు చేసి అవేళ వెళ్ళిపోవడం, అప్పటికప్పుడు వెళ్ళిపోయారు ఓటింగ్కి ఆపోజిట్గా. వాళ్ళు తప్పు చేశారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయిక బాండింగ్ కంటిన్యూ అవుద్దని మీరు అనుకుంటున్నారా? కలయిక మంచిది అండి. కలయిక ఉన్న మూలనే 1 సైడ్ ఎలక్షన్ జరిగింది మొన్న. 93% పదవులు వచ్చినాయి అంటే దానికి కారణం ఎమ్మెల్యేలు కలిసిన మూలనే కదా అంత బలంగా. 29లో అలాగే ఉంటుంది అంటారా? తప్పనిసరిగా ఉండాలంటే వాళ్ళిద్దరూ ఉంటారు. ఓకే, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? ఇప్పుడు మీ పాలకులే చూసుకుందాం, జన సైనికులు టీడీపీ కలిసి ఉన్నారండి. ఉన్నారు. ఇక్కడైతే ఎక్కడ ఎలా ఉన్నా ఇక్కడ బాగా కలిసి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రామానాయుడు గారు కూడా బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి డయాస్ మీద
వాళ్ళు వచ్చారా లేదా, వాళ్ళ నాయకులను ఫాలోఅప్ చేయండి ముందు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో మాతో సమానంగా, నేను యాజ్ ఏ మాజీ ఎమ్మెల్సీగా నాతో సమానంగా వాళ్ళ పార్టీ నాయకులు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని వ్యవహారం నడుపుతారు. ఇక్కడ అయితే అసలు ఆ ప్రాబ్లమ్సే లేవు. జనసేన వాళ్ళకి మన బీజేపీ వాళ్ళని కూడా, బీజేపీ వాళ్ళు ఓట్ల సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా కూడా చాలా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడండి ఈ జనసేన టీడీపీ విషయానికి వస్తే 29లో ఇలాగే ఉంటుందని మనం అనుకుందాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వచ్చినప్పుడు రేపు లోకల్ బాడీ చూసుకుందామండి. లోకల్ బాడీలో ఏమవుద్దంటే ఉదాహరణకు ఒక ఎంపీటీసీలు ఉంటారు, అతనికి వెళ్ళి ఈ స్థానం జనసేనకి ఇవ్వండి అంటాడు, ఇంకొకటి వెళ్ళి టీడీపీకి ఇవ్వండి అంటాడు. ఎవరో ఒకరికి ఇవ్వాలి, టీడీపీ అది జనసేన. టీడీపీకి ఇచ్చినప్పుడు జనసేన వాడు చేయడు, జనసేనకి అయితే టీడీపీ చేయడు. చెయ్యను అని చెప్పరాడు, ఇండైరెక్ట్గా ఓటింగ్ చూపెట్టేస్తారు. ఇది ఎంతవరకు ఉంటుంది? కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఒక డైరెక్షన్ చెప్పాక ఇంకా డైరెక్షన్ ఫాలో అవ్వాలి కదా. పెద్ద పార్టీలో ఉన్నాం మేము, మేజర్ పార్ట్ మాది, 75% 80% పాత్ర మాది. చేత ఏదైనా నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మనుషులు కూడా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఉమ్మడి కలయిక అంటే ఒక పార్టీని ఒకటి గౌరవించకపోతే ఇంక వెళ్ళదు కదండి. అంచేదే ఆయన కూడా నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నిన్న కూడా బహిరంగ మీటింగ్లో చెప్తున్నాడు ఆయన, నేనేదో ముఖ్యమంత్రి కోసమే రాజకీయ పార్టీ పెట్టలేదు, లేకపోతే ఒక కులం కోసం పార్టీ పెట్టలేదని స్పష్టంగా నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారిని అభినందించే విషయం ఏంటంటే, అభిప్రాయం కొంతమంది దాని మీద కామెంట్లు పెడుతున్నారు. ఆయన చెప్పాడు, నేను ఒక్క కులం కోసమో లేకపోతే ఒక ముఖ్యమంత్రి పదవి కోసమో నేను రాజకీయ పార్టీలోకి రాలేదు. అలా నేను అంటే 2 చోట్ల నన్ను ఓడించారే 19లో. ఇవన్నీ కూడా ఆలోచించండి. మనం ఒకేసారి అన్ని ఆశలు పెట్టుకోకూడదు, సమన్వయంతో పనిచేయాలని నిన్న ఆయన కేడర్ సందేశాలు ఇచ్చారు. అటువంటి విషయాలను కూడా మనం మీకు ఎప్పుడైనా ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయాల నుంచి విరమించుకుందాం, విశ్రాంతి అయిపోదాం, రిటైర్డ్ అయిపోదాం ఆలోచన కలిగిందండి? లేదు, అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. ఎప్పుడు యాక్టివ్ పొలిటీషియన్గా ఉందామని నాకున్న స్పెషల్ కేటగిరీ ఏంటంటే, అన్ని కులాల వాళ్ళు నన్ను లైక్ చేస్తారు. ఇందులో రాజకీయాల వాళ్ళు ఎలక్షన్లో వరకే ఏదో మాట్లాడినా వేరే అప్పుడు ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా నన్ను ఆప్యాయతంగా మాట్లాడతారు. ఓకే, నేను అందుకే అనుకుంటాను, నేను 95లో నేను జెడ్పీటీసీగా గెలిచాను, ఎంపీపీ పోయింది, పోవాలని కోరుకోం. ఒకే రోజుని 2 ఓట్లు వేశారు. నా మీద మక్కువతో కొంతమంది ఎక్కువ మంది వేశారు, ఆ ఎంపీపీకి వేయలేదు, ఆ ఎంపీపీ ఓడిపోయింది. సేమ్ సిచ్యువేషన్ 2000 ఓట్లు కూడా 2 ఓట్లు ఒకే రోజుని ఎంపీకి ఎమ్మెల్యేకి ఎలాగా. నేను ఎంపీపీ అయ్యాను, జెడ్పీటీసీ ఓడిపోయింది. 2 వేసిన రోజుని అంటే ఎంతో కొంత ఈ రామ్మోహన్ వివాదరహితుడు, అది సౌమ్యుడు అనే ఉంది. అది పార్టీ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందండి మీకు? పార్టీ మీద ఏం కోపం లేదు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎవరికైనా వస్తాయి, కొంచెం ఇంకా ప్రయారిటీ ఇవ్వాలి బీసీలకి, ఇలాంటివి కలుగుతాయి తప్ప కోపం ఏమీ రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ చూసినా రామ్మోహన్ అని పలకరిస్తారు, ఎక్కడ స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఆ లోకేష్ గారు అంగారా అంటాడు, అవి సరిపోతున్నాయి. ఆ పేరు చాలు. సీనియర్ నాయకుడిగా, అవే పెద్ద బిరుదు, సీనియర్ నాయకుడిగా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు. లోకేష్ అంగారా అంటాడు. చంద్రబాబు నాయుడు అయితే రామ్మోహన్ ఎలా ఉన్నాడు, భుజం తడతాడు. ఆయన ఇచ్చే మాట గౌరవం. రామానాయుడు గారి పరిస్థితి ఎలా ఉందండి? అన్నది పరిస్థితి కష్టపడుతున్నారు. ఆయన మీరు కష్టపడుతున్నారు కదా. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన మంత్రిగా ఉండి అంత శ్రమ పడక్కర్లేదు, శ్రమ బాగా పడుతున్నాడు. తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. పార్టీ కష్టం ఎలా ఉన్నా ఈ పార్టీలో అనేక గ్రాంట్లు తీసుకురావడం కూడా పెద్ద ఎత్తున సుమారు 700 కోట్ల రూపాయలు ఈ కాన్స్టిట్యూన్సీకి ఈ 2 ఏళ్ళు గ్రాంట్ తీసుకురావడం అని చిన్న విషయం కాదు. ఆయన ఇరిగేషన్ శాఖ ఉన్నా సరే గ్రాంట్లు తీసుకొస్తున్నాడు. తర్వాత CMRF రిలీఫ్లు అవన్నీ కూడా చేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు. కానీ కేడర్లో ఇంకా మాకు ఫ్రీగా ఉండాలనే భావన కూడా ఉంది ఆయన మీద కూడా. ఇప్పుడు నిధులు తెస్తానన్నారు, బాగానే ఉంది సార్. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు, బాగానే ఉంది. ఆయన మీద 2 అపవాదులు ఉన్నాయి. ఒకటి, మంత్రిగా ఉండి నియోజకవర్గానికే పరిమితం, నిధులు తెచ్చే విషయంలో పక్క నియోజకవర్గం రూపాయి కూడా ఇవ్వడం అనేది ఒకటి. 2, అనవసరమైన ప్రచారం. అంత అవసరమా?
ఈ వైసీపీ వాళ్ళు అంతకేతంగా డ్రామా నాయుడు అని ఒక పేరు పెట్టారు. ఈ ప్రచారం ఎత్తుకొని ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటి మీద మీరు ఏం చెప్తారంటే, మీరు దగ్గర నుంచి చూస్తారు, అతను కూడా మీరు తిరుగుతారు కాబట్టి ఈ రెండు విషయాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయనకి తీవ్రంగా కష్టపడే మనస్తత్వం ఉంది ఉమ్, బాగా. ఈ నియోజకవర్గం అంటే ఇది తల్లి లాంటిది, తప్పదు ఎవరికైనా. నేను ఎమ్మెల్యే ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా కూడా నా నియోజకవర్గం తర్వాత అనుకుంటాం. ఆయన చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకోకుండా ఇన్ని గ్రాంట్లు ఇక్కడ తీసుకోడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం ఉంది, ఇతను కష్టపడుతున్నాడనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ఉంది. అందుచేత గ్రాంట్లు సొంత నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. క్యాడర్, చిన్న క్యాడర్లో మీరు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఎలాగా మాకు ఇంకా ఫ్రీగా వెళ్ళాలి, ఉమ్, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది కలవడానికి అనే అభిప్రాయం కూడా ఉంది. ఉమ్, అది ఇంకా అవసరమైతే క్యాడర్లో ఇంకా దూసుకెళ్ళాలి ఉమ్. అనేది. పబ్లిసిటీ అవసరం అంటారా? పబ్లిసిటీ అంటే మొదటి నుంచి కూడా మనం చేస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియాలి కదండి. ఉమ్, మనం ఏదన్నా చేస్తాను ఉమ్, తెలుసుకోవాలి. కొంతమందికి కొంత పబ్లిసిటీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉమ్, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిసిటీ కూడా ఇంట్రెస్టే. మామూలుగా కూడా కష్టపడే మనస్తత్వం ఉంది, ఉమ్, బాగా కష్టపడే మనస్తత్వం. మొదటి నుంచి కూడా ఆయన ఏ పని పట్టుకున్నా కష్టపడతాడు ఆయన. ఉమ్, మామూలుగా మన 14 to 19 మామూలు ఎమ్మెల్యే అయినా కూడా కష్టపడేవాడు. ఉమ్. 14 ముందు ఆయన ఏంటి సార్, ఎక్కడ నుండి కూడా ఆయన లెక్చరర్గా, పార్ట్ టైం లెక్చరర్గా చేయడం. తర్వాత ఎక్కడండి, ఏ కాలేజీలో చేశారు? నర్స్పూర్ వైఎన్ కాలేజీలో, ఓకే. వైఎన్ కాలేజీలో. తర్వాత పార్టీలోకి వచ్చిన కాడి నుంచి పార్టీలో అంటే ముందు ఒక కార్యకర్తగా ఎంటర్ అయ్యారండి ఆయన? ముందు కార్యకర్తగా ఎంటర్ అయ్యాడు. అది ఇప్పుడు 13, 12 ఆ ప్రాంతంలో? కాదండి, 2009లోనే ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు, డాక్టర్ బాబ్జీ గారు ఉన్నప్పుడే. ఓకే. ఆయన అంటే పాలకొల్లు రూరల్ కండి? రూరల్కి, ఆ మండలం నేను ఎక్కడైతే మండల ప్రెసిడెంట్ చేశానో అక్కడ పార్టీ ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీలో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తండ్రి పేరును కూడా ఎప్పుడో ఏ సంవత్సరంలోనో ఇది పెట్టారు, ధర్మారావు ఫౌండేషన్. దాంతో కొన్ని కార్యక్రమాలు, ఆ రక్తదాన శిబిరాలు, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటికి సేవా కార్యక్రమాలు, కొంత ఫైనాన్స్ ఇవ్వడం కానీ, వంట సామాగ్రి ఇవ్వడం కానీ ఈనాటికి ఆనవాయితుంది. ఆనాటి నుంచి ప్రారంభించారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కార్యక్రమాలకు ఉన్నాయి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా. ఈ రోజు కూడా దాన్ని ఇంకా పటిష్టంగా చేస్తున్నాడు ఆయన చేత. ఆ తర్వాత అలా కార్యకర్తగా ఉంటూ 14 ముందు టికెట్కి వెళ్ళాడండి. 14లో ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అవకాశం జరిగింది. డాక్టర్ బాబ్జీ గారు కూడా ముందు కాస్త ఏదో ఆయన ఉండాలంటాం అలా జరిగి మొత్తం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈయనకి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకున్నారు, ఇచ్చారు. సో అప్పటి నుంచి అతను ఆ పదవిని, ఆయన ఏ బాధ్యత ఇప్పుడు ఈ 14 to 19 పార్టీలో ఆయనకి జిల్లాలకు ఇన్ఛార్జిగా చెప్పారు, దాన్ని కూడా బాధ్యతాయుతంగానే చేశాడు ఆయన.